సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. కంటెంట్ మీకోసం మంచి మంచి కంటెంట్ తెస్తుంటాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు నేను చెప్పేది మీ అందరికీ బాగా ఉపయోగపడేది. సో మీరు thumbnail చూసారు కదా, ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్. సో ఇక్కడ నుంచి నేను ఒక సిరీస్ చేస్తా, బిగినర్ సిరీస్ ఇది. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ నేను చాలా పాత 1 year, 1.5 year, 2 years బ్యాక్ చేసిన సిరీస్ ఉంది. మళ్ళీ కొత్తగా 2024 లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా బిగినర్ సిరీస్ మొత్తం నేను స్టార్ట్ చేస్తా. ఆప్షన్స్ ఏంటి, గ్రీక్స్ ఏంటి, ఇంట్రాడే ఏంటి, అసలు సెల్లింగ్ ఏంటి, బయింగ్ ఏంటి, స్కాల్పింగ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మొత్తం అంతా చెప్తా. సో ఏకం ఈ సిరీస్ అంతా ఒక ప్లేలిస్ట్ లో ఉంటది. ప్లేలిస్ట్ మీకు ఎక్కడ దొరుకుతుంది? సో ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇలా పేర్లతో ఉంటది. సో మీరు ఏం చూస్తారంటే బిగినర్, ఓకే, 2024 ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ 2024 అని, ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ 2024 అని కానీ, లేదా బిగినర్స్ 2024 అని కానీ, లేదా అలాగా హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ అని 2024 అని కానీ, ఇలా ఏదో ఒక పేరుతో పెడతాను. మీరు చూడండి, మొత్తం వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను ఎవ్రీ 1-2 days లోపల రికార్డ్ చేసి వీలైనంత ఫాస్ట్ గా సిరీస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, దానికన్నా ముందు మీరు ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తేనే నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను సబ్స్క్రైబ్ అంటున్నాను కదా అని మీరు అలా లైక్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, ముందు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ ఏంటి, ట్రేడింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. దాంతో ఓన్లీ ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చిన్న చిన్న అడ్వైజ్ లో టిప్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ ట్రేడింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మీకు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ తెలియాలి. బిగినర్ ఫస్ట్, నార్మల్ గా ఎవరైనా ఫస్ట్ టైం మార్కెట్ లోకి వద్దాం అనుకున్నా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ తెలియాలి. మన దాంట్లో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ థింగ్ ద ఫస్ట్ ఉన్నది క్యాష్ మార్కెట్. సరే, క్యాష్ మార్కెట్. మీరు అడగొచ్చు క్యాష్ మార్కెట్ అంటే ఏంటి. చాలా మంది క్యాష్ మార్కెట్ అని పిలుస్తారు, దీనికి ఆల్టర్నేటివ్ పేరు కూడా ఉంది, నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఏ బ్రోకర్ అయినా మీకు ఫోన్ చేసినా మీరు FNO లో ట్రేడ్ చేస్తున్నారా, క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నారా అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? క్యాష్ మార్కెట్ అంటే చాలా సింపుల్ అండి. స్టాక్స్ స్టాక్ మార్కెట్ కాదు, స్టాక్స్. నేను చెప్తా ఎలాగో. ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇగో ఇది ఇక్కడ చూడండి, ఏషియన్ పెయింట్ ఉంది, భారతీ ఎయిర్టెల్ ఉంది, ఐటీసీ ఉంది, HDFC బ్యాంక్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఇవి స్టాక్స్. వీటిని ఏమంటారు? స్టాక్స్ అంటారు. ఓకే, ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ తర్వాత వచ్చే క్లాసులో చెప్దాం. ఒక స్టాక్, ఇప్పుడు రిలయన్స్ ఒక కంపెనీ ఉంది, అదొక స్టాకే కదా. ఇప్పుడు రిలయన్స్ స్టాక్ అని మీరు గూగుల్లో కొట్టినా రిలయన్స్ స్టాక్ ప్రైస్ అని కొట్టినా ఇగోండి, ఇది రిలయన్స్ స్టాక్. ఉత్తి స్టాక్ లో మాత్రం ట్రేడ్ చేసేదాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. ఏమంటారు? ఉత్తి స్టాక్స్ లో ట్రేడ్ చేసేదాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. సో క్యాష్ మార్కెట్ ఉత్తి స్టాక్స్ లో మాత్రం ట్రేడ్ చేసేదాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. ఇది ఒకటి, ఫస్ట్ మెథడ్. ఇది ఏ ట్రేడింగ్ స్టైల్లో ఎవరైనా బిగినర్లైనా, ఒక బ్రోకర్ అయినా బిగినర్లైనా ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది ఫస్ట్ క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేయండి, అంటే ఓన్లీ స్టాక్స్ లో ట్రేడ్ చేయండి. ఎందుకు ఓన్లీ స్టాక్స్ లో ట్రేడ్ చేయండి అంటారంటే, ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండవు. లైక్ ఫ్లక్చువేషన్స్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్ 100 రూపాయల దగ్గర ఉంది, ఇప్పుడు అది 100 నుంచి 150కి వెళ్ళాలి, అంటే పెరగాలి. 100 నుంచి 150 వరకు పెరుగుతూ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. 100 నుంచి 110, 120, 130 అలా పెరుగుతూ వెళ్ళాలి. ఇది స్టాక్స్ లో అంటే స్టాక్స్ లో 100 నుంచి 150 వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకొని నిదానంగా వెళ్తుంది. ఓకే, అదే ఇండెక్సెస్ అని ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అందులో ఏంటంటే 150కి వెళ్తుంది, మళ్ళీ 100 పడుతుంది, మళ్ళీ 120కి వెళ్తుంది, ఇలా ఫ్లక్చువేట్ అవుతాయి స్పీడ్ గా. సో ఫ్లక్చువేషన్స్ కొద్దిగా క్యాష్ మార్కెట్ లో తక్కువ ఉంటాయి. కాబట్టి బిగినర్స్ ఫస్ట్ సర్వైవ్ అవ్వగలిసే ప్లేస్ క్యాష్ మార్కెట్, స్టాక్స్ లో. సో అందుకు ఎవరైనా, ఏ బ్రోకర్ అయినా ఫస్ట్ ఏమంటాడు, క్యాష్ లో ట్రేడ్ చేయండి, ఒక అలవాటు చేసుకోండి. బాగా అలవాటు చేసుకున్న తర్వాత FNO లోకి రండి, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి రండి అంటారు. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం తెలిసింది, క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్ లో ట్రేడ్ చేయడం. స్టాక్స్, దీని తర్వాత వచ్చే ఆల్టర్నేటివ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇది సెకండ్ ఆప్షన్, మోస్ట్ ట్రేడెడ్. ఎక్కువ పబ్లిక్ ట్రేడ్ చేసేది ఇందులోనే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇందులో ఒక 10% ట్రేడ్ చేస్తే ఇందులో 90% పీపుల్ ఇక్కడే ఉంటారు, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో. అంటే నాలెడ్జ్ లేకపోయినా జనాలు ఇక్కడే ఉంటారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా అంటే హై రిటర్న్,
హై రిటర్న్, హై రిస్క్, మొత్తం అంతే. హై రిటర్న్, హై రిస్క్. ఫ్యూచర్ లో కూడా అంతే, ఆప్షన్స్ లో కూడా అంతే. ఆప్షన్స్ లో ఇంకొద్దిగా ఎక్కువ. హై రిటర్న్, హై రిస్క్. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. దాని తర్వాత వచ్చేది థర్డ్, మోస్ట్లీ ఇంకొక జనాలు వచ్చేది స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఈ ఫ్యూచర్ అండ్, సరే ఇక్కడైతే క్యాష్ మార్కెట్ అంటే స్టాక్ అని చెప్పారన్నా మాకు అర్థమైంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక డెరివేటివ్స్. నేను అటు గురించి నేను తర్వాత మాట్లాడతాను. బికాస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇస్ ఎ బిగ్ కాన్సెప్ట్. అంటే లైక్ ఫ్యూచర్స్ ఎలా వస్తాయి, ఆప్షన్స్ ఎలా వస్తాయి, అసలు అవి ఎలా మూవ్ అవుతాయి అనేది కాన్సెప్ట్ వేరు. బట్ ప్రెసెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇది సెకండ్ పొజిషన్ లోకి వస్తుంది. థర్డ్ పొజిషన్ లోకి వచ్చేది స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే, చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇది ఒక టైప్ ట్రేడింగ్ అనుకుంటారు. కాదు. స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే, ఇప్పుడు పర్ సపోజ్ రిలయన్స్ స్టాక్ ఉంది. ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ స్టాక్ ఉంది. రిలయన్స్ స్టాక్ నీకు ఒక న్యూస్ ఉంది. ఈ రోజు రిలయన్స్ స్టాక్ లో ఒక న్యూస్ వచ్చింది, లేదా ఒక మంచి డివిడెంట్లు ఇస్తుంది, లేదా బోనస్ ఇస్తుంది, లేదా రిలయన్స్ స్టాక్ లో పెరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ నీకు వచ్చింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్. అప్పుడు నువ్వు రిలయన్స్ స్టాక్ ని 100 రూపాయల దగ్గర, పర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇది, రిలయన్స్ స్టాక్ 100 రూపాయల దగ్గర ఉంది, నీకు ఒక న్యూస్ వచ్చింది పెరుగుతుందని నువ్వు బై చేసుకొని కూర్చున్నావు. బై చేసుకొని ఎన్ని రోజులు హోల్డ్ చేస్తావు? విత్ ఇన్ 1 మంత్, 2 మంత్స్ లోపల హోల్డ్ చేస్తే అది స్వింగ్ ట్రేడింగ్ లోకి వెళ్తుంది. 1 మంత్, 1.5 మంత్, లేదా బాగా తక్కువ ఒక 2 వీక్స్, 3 వీక్స్, మంత్ లోపట ఒక 1 మంత్ దగ్గర దగ్గర, ఇదంతా స్వింగ్ ట్రేడింగ్ లోనే ఉంటది. మంత్స్ లో ఒక మంత్, 1-2 మంత్స్ లో ఇలా దగ్గర దగ్గర టు 1 మంత్, 1.5 మంత్ లోపల 1 మంత్. సో ఒక 2 మంత్స్ లోపల వేసుకోండి. ఇది ఎక్కడ వేసుకున్నా అంటే ఈ స్టాక్ ఈ రోజు బై చేసి ఒక రెండు నెలల వరకు హోల్డ్ చేసి పట్టుకుంటే, అంటే 100 రూపాయల దగ్గర బై చేశారు, ఈ 2 నెలలు, నెల ఎగ్జాంపుల్ 1 మంత్ కంప్లీట్ మీరు స్టాక్ బై చేసి కూర్చున్నారు. అలాగా ఈ 100 రూపాయలది కాస్త మీకు 400 అయిపోయింది అనుకో. ఇప్పుడు ఈ నెల రోజులు 400 వరకు పెరిగింది స్టాక్. పెరుగుతూ పెరుగుతూ ఈ 1 మంత్ లో 400కి వెళ్ళింది. సో మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు, మీరు మంచి ప్రాఫిట్ లో ఉంటారు. సో ఎన్ని మంత్స్ హోల్డ్ చేశారు? ఓన్లీ 1 మంత్, లేకపోతే ఒక 15 డేస్ లో 400 వరకు మీ టార్గెట్ అనుకో. 15 రోజులు, లేకపోతే 30 రోజులు, లేదా 25 రోజుల్లో అది వెళ్ళిపోయింది అనుకో 400 దగ్గరికి. సో తక్కువ షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేసే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. స్వింగ్ ట్రేడింగ్ లో స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ 1 మంత్, మోస్ట్లీ 2 మంత్స్ లోపల హోల్డ్ చేసే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే, ఇది థర్డ్. సో థర్డ్ నేను తీసేస్తున్నాను. ఇది థర్డ్ కాన్సెప్ట్. ట్రేడింగ్ టైప్ లో ఇది థర్డ్ అనమాట. ఓకే, దాని తర్వాత ఫోర్త్ వచ్చేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా వన్ టైప్ ట్రేడింగ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ ఎబో 6 మంత్స్. ఇది ఎబో 6 మంత్స్ కూడా లాంగ్ టర్మ్ అన్న, మిడ్ టర్మ్ అంటారు దీన్ని. మిడ్ టర్మ్ అంటారు. మిడ్ టర్మ్ అంటే లైక్ లాంగ్ టర్మ్ కూడా అనలే, మిడ్ టర్మే అంటారు. సో మిడ్ టర్మ్ అంటారు. ఇది కూడా వన్ టైప్ ట్రేడింగ్. మిడ్ టర్మ్ అనమాట. మిడ్ టర్మ్ అంటే లైక్ 6 మంత్స్ దగ్గర దగ్గర 4 నెలలు, 5 నెలలు, 6 మంత్స్ దాటి ఒక ఎక్స్ట్రా ఒక నెల 15 రోజులు, ఇదంతా మిడ్ టర్మ్ లోకి వస్తుంది. అంటే మనకి 12 నెలలు కదా, 12 నెలలు సగం నెలలు వరకు హోల్డ్ చేస్తే మిడ్ టర్మ్. అదే ఇంకో 12 ఇయర్స్, అదే 12 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఇవి ఇంకా లాంగ్ టర్మ్ హోల్డింగ్స్. బాగా పెద్ద పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు. ఇవి లాంగ్ టర్మ్ హోల్డింగ్స్. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటారు. ఇవి లాంగ్ టర్మ్స్. యాక్చువల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ ఇయే. ఓకే, ఇప్పుడు సో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. 5 కాన్సెప్ట్లు మొత్తం. లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, స్వింగ్ ట్రేడింగ్, ఎఫ్ఎన్, స్టాక్ మార్కెట్, ఈ ట్రేడింగ్ ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు వాట్ ఈస్ ఇంట్రాడే ట్రేడింగ్? ఇంట్రాడే ట్రేడింగ్ ఇంతవరకు అయితే మీకు క్లియర్ కదా ట్రేడింగ్ కాన్సెప్ట్లు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఇక్కడ వరకు నేను అంతా క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేది, మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తారన్నా స్టాక్ లో కానీ, ఎఫ్ఎన్ లో కానీ, ఓకే, ఈ స్వింగ్ ట్రేడింగ్, ఓకే, స్వింగ్ ట్రేడింగ్, నెక్స్ట్ మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇవి ఇంట్రాడేలోకి రావు. ఎందుకంటే మనం ఈ రోజు బై చేసి ఒక 3-4 రోజుల కోసం హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇవి అసలు ఇంట్రాడేలోకి రావు. 4 రోజులు స్వింగ్ ట్రేడింగ్ అనుకో, ఒక నెల హోల్డ్ చేస్తున్నాం. మిడ్ టర్మ్ అంటే 6 నెలలు, లాంగ్ టర్మ్ అంటే పెద్దది. ఇది హోల్డ్ చేస్తున్నాం అంటే కూర్చుంటున్నాం. హోల్డ్ అంటే స్టాక్ ని బై చేసుకొని పట్టుకొని కూర్చుంటాం. అలాగా ఎన్ని రోజుల వరకు పెరుగుతుందో అంత పెరగని అని. లాస్ వస్తే లాస్ బుక్ చేసుకుంటాం, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. సో ఈ 3 ఇంట్రాడేలోకి రావు. మరి ఇంట్రాడేలోకి ఏమొస్తుంది అంటే, స్టాక్ అంటే క్యాష్ మార్కెట్ లో ఇంట్రాడే చేయొచ్చు, ఎఫ్ఎన్ లో కూడా ఇంట్రాడే చేయొచ్చు. ఇప్పుడు కాన్సెప్ట్ బాగా వినండి. ఇక్కడ నుంచి కొద్దిగా మీకు ఇన్ డెప్త్ కి వెళ్దాం మనం. ఫర్ సపోజ్ క్యాష్ మార్కెట్,
క్యాష్ మార్కెట్. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను? రిలయన్స్ తీసుకున్నాను. ఇది రిలయన్స్ తీసుకున్నాను. రిలయన్స్ క్యాష్ మార్కెట్‌లో ఇంట్రాడే చేయొచ్చు. ఇంట్రాడే చేయొచ్చు. అలాగే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయొచ్చు. లాంగ్ టర్మ్ చేయొచ్చు. మిడ్ టర్మ్ చేయొచ్చు. ఓకే. ఒక రిలయన్స్ స్టాక్‌లోనే. మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఒక స్టాక్‌లో మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇగో నా దగ్గర ఒక బ్రోకర్ ఉంది. జస్ట్ రాండమ్ బ్రోకర్ ఇది. ఒక్క నిమిషం. ఇక్కడ రిలయన్స్ యేసుకుంటున్నా. ఇగో ఏది? రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ 3100 దగ్గర ఉంది స్టాక్ ప్రైస్. నేను ఇగో బై కొట్టా. బై కొడితే ఇప్పుడు ఈ రిలయన్స్ స్టాక్ లో నేను బై కొట్టినప్పుడు ఇక్కడ ఇన్వెస్టింగ్ అని ఉంది చూసారా? ఇన్వెస్టింగ్ లో పెట్టుకొని నేను ఒక లాట్ 3000 రూపాయలు ఉంది ప్రెసెంట్. నేను బై కొడితే ఇప్పుడు నేను ఇన్వెస్టింగ్ చేసినట్టు. దీన్ని హోల్డ్ చేయొచ్చు నేను. ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 4 రోజులు చేయొచ్చు, నెల చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు, ఒక ఏకం 1 ఇయర్ చేయొచ్చు, 2 ఇయర్స్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు. ఇది ఇన్వెస్టింగ్ పర్పస్. ట్రేడింగ్ అని చూసారా? ఇది ఇంట్రాడే. ఇంట్రాడే అని సో ఫస్ట్ మీకు ఇది మీకు అర్థమైపోయింది కదా? ఒక స్టాక్ లో మనం ఏమైనా చేయొచ్చు. ఎన్ని రోజులైనా బై చేసుకుని కూర్చోవచ్చు. స్టాక్. సో స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ఇవన్నీ స్టాక్ లోనే వస్తాయి. స్టాక్ లో మనం ఇవన్నీ చేయొచ్చు. దీన్ని పక్కన పెడదాం. ఇది మనకి ఇది కాదు మనకు కావాల్సింది. మనకి ఇంట్రాడే కావాలి. వాట్ ఈజ్ ఇంట్రాడే? ఇంట్రాడే అంటే మార్కెట్ ఎవ్రీడే మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్, రిలయన్స్ స్టాక్ కాదు, ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యేది 9:15 కి. సో 9:15 నుంచి 3:30 వరకు మన ఇండియన్ మార్కెట్ అవుతుంది. ఈ లోపట 9:15 నుంచి 3:30 లోపట మనం ఇంట్రాడే చేయాలి. ఇంట్రాడే అంటే లైక్ ఒక రిలయన్స్ స్టాక్ బై కూడా చేయాలి. ఈ రోజు మార్నింగ్ 9:15 అంటే 9:15, 9:16, 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 9:16, 9:17 ఎప్పుడో ఒకప్పుడు రిలయన్స్ స్టాక్ నువ్వు బై చేసావు. నువ్వు 11 గంటలకల్లా సెల్ చేసేయాలి దాన్ని. అంటే బై చేసిన దాన్ని మనం సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు రావాలి. దాన్ని ఇంట్రాడే అంటారు. అంటే ఈ రోజే బై చేస్తాం, ఈ రోజే సెల్ చేస్తాం. ఈ రోజే బై చేస్తాం, ఈ రోజే సెల్ చేస్తాం. దాన్ని ఇంట్రాడే అంటారు. అంటే ఇంట్రాడే డే ఇక్కడ ఈ పేరులోనే ఉంది. ఇంట్రాడే అంటే ఈ రోజే ఈ డే లోనే అయిపోవాలి. బయింగ్ సెల్లింగ్ అంతా మార్నింగ్ 9:15 నుంచి 3:30 లోపటే నీ బయింగ్ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ కానీ, అంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ కానీ, లాస్ వస్తే లాస్ కానీ ఈ టైం లోపటే అయిపోవాలి. అది టైం దాటిపోయింది అంటే దాన్ని నెక్స్ట్ డే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. అంటే నువ్వు నెక్స్ట్ డే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, ఇంకా అది వేరే కాన్సెప్ట్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ మీరు ఓన్లీ ఫర్ ఇంట్రాడే అని మాట్లాడితే ఇంట్రాడే 9:15 నుంచి 3:30 లోపల నువ్వు బై అండ్ సెల్ చేసేసేయాలి. దాన్ని ఇంట్రాడే అంటారు. ఇప్పుడు ఇంట్రాడే క్యాష్ మార్కెట్ లో చేయొచ్చు అని తెలుసు కదా? క్యాష్ అంటే అదే స్టాక్స్ లో చేయొచ్చు అని తెలుసు కదా? అలాగే ఎఫ్ఎన్ఎల్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎఫ్ఎన్ఎల్ లో కూడా ఇంట్రాడే చేయొచ్చు. ఈ రోజు 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది. 3:30 లోపల ఇంట్రాడే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్, ఇంట్రాడే చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంతవరకు క్లియర్. స్టాక్స్ లో ఎఫ్ఎన్ఓ, ఆ స్టాక్స్ లో ఇంట్రాడే ఎలా చేయొచ్చు, స్టాక్స్ ఇన్వెస్టింగ్ ఎలా చేయొచ్చు, ఇంట్రాడే అంటే ఏంటో మీకు బ్రీఫ్ ఐడియా వచ్చింది. వాట్ ఈజ్ ఎఫ్ఎన్ఓ? దాని గురించి ఇప్పుడు మాట్లాడు. వాట్ ఈజ్ ఎఫ్ఎన్? సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ బేసిక్స్ అంతా స్టార్టింగ్ కవర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇన్ డెప్త్కి వెళ్దాం. ఎఫ్ఎన్ఓ అంటే ఏంటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటన్నా, ఎలా క్రియేట్ అయ్యాయి అన్నది నేను చెప్తా. సో మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్యూచర్ లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ జనాలు ప్రతి ఒక్కరు బిగినర్స్ ఎవరు చూసినా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోనే వచ్చి ఎక్కువ ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి అని ఒక ఆశలో వస్తారు, స్కోప్ లో వస్తారు. సో మోస్ట్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి వస్తారు. ఇప్పుడు దానికన్నా ముందు ఇండైసెస్ అంటే ఏంటో చెప్తా. వాట్ ఈజ్ ఇండైసెస్? మోస్ట్లీ ఇండైసెస్ అంటే బాగా బిగినర్లకు తెలియదు, బట్ మోస్ట్లీ కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇండైసెస్ అంటే ఇండెక్స్ అనుకోండి. ఇండైసెస్ అంటారు, ఇండెక్సెస్ అంటే ఫర్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది, దాన్ని ఒక ఇండెక్స్ అంటారు. సో నిఫ్టీ 50 ఉంది, దాన్ని ఒక ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ ఉంది, దాన్ని ఒక ఇండెక్స్ అంటారు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది, దాని ఒక ఇండెక్స్ అంటారు. అలాగే ఫిన్ నిఫ్టీ ఉంది, సో ఇండెక్స్ అంటారు.
ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేంటన్నా నువ్వు సింపుల్ గా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ అని చెప్పేస్తున్నావు, అసలు ఏంటివి? సో ఇప్పుడు సింపుల్ గా నేను ఒక విషయం చెప్తా. ఇది ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అన్ని కలిపితే బ్యాంక్ నిఫ్టీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇగో బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీరు మీరు చూస్తారు కదా, మన ఇంటి దగ్గర ఉంటుంది హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బిఐ బ్యాంకు, తర్వాత ఐసిఐసి బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత ఇంకా మిగతా ఇంకా బోల్డ్ బ్యాంకులు అనుకోండి. ఈ బ్యాంకులన్నీ కలిపిన సమూహం, అంటే ఇదంతా కలిపి, ఇవన్నీ కలిపి ఈ బ్యాంకులు అన్ని ప్రైజులు కలిపి అన్ని ప్రైజులు తీసుకుంటారు. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది, ఒక్కొక్క స్టాక్ ప్రైజ్ ఉంటుంది. లైక్ హెచ్డిఎఫ్సి అనుకో 2000 దగ్గర ఉంది. కోటక్ అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కోటక్ ఎగ్జాంపుల్ బాగా చెప్తున్నా, ఎగ్జాంపుల్ వినండి. 2000 హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2000, కోటక్ 1000 రూపాయలు, ఐసిఐసి ఒక 2000, మళ్ళీ ఇంకేదైనా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఒక 3000. అట్లా ఇవన్నీ స్టాక్ ప్రైజులు కలిపి ఒక ఇండెక్సెస్ ని క్రియేట్ చేస్తారు. అదే బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. సో పాయింట్ చాలా సింపుల్. మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ ఈ స్టాక్స్ అన్నిటిలోనే ట్రేడ్ చేస్తున్నట్టే. ఓకే, సో ఈ స్టాక్స్ లో ఇప్పుడు పర్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీని ఏ స్టాక్ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకెళ్తుంది అది నేను చూపిస్తాను, అవన్నీ నేను చెప్తాను. సో ఈ స్టాక్స్ లో ఇప్పుడు ఏదైనా స్టాక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గుడ్ న్యూస్ ఉంది, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైకి వెళ్తుంది, అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పాటు ఐసిఐసి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ పైకి వెళ్తున్నాయి అనుకో, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కిందన పడుతున్నాయి అనుకో, బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోద్ది. ఎందుకు అంటే ఇది స్టాక్స్, ఇవన్నీ స్టాక్స్ తాలూకు ప్రైసే కదా బ్యాంక్ నిఫ్టీ, అన్ని తాలూకు సమూహం బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మూమెంటం పైకి ఇస్తుంది అంటే స్టాక్లు అన్ని పెరుగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ పడుతుంది అంటే స్టాక్ లో కూడా మూమెంటం లేదు, స్టాక్లు కూడా పడుతున్నాయని. ఓకే, సింపుల్, చాలా సింపుల్ గా నేను చెప్పాను, అంతే కాన్సెప్ట్. సో ఇప్పుడు అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ ఎలాగో, నిఫ్టీ 50. నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్, 50 స్టాక్స్, మన ఇండియాలో 50 స్టాక్స్, బెస్ట్ 50 స్టాక్స్ అంటే ఎలా అంటే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్స్ మాత్రమే, బట్ నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ ఉంటాయి. ఎలా అంటే ఇన్ఫోసిస్ ఉంటది, మెటల్ స్టాక్స్ ఉంటాయి, టాటా స్టీల్ ఉంటది, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటది, తర్వాత ఇంకా టెక్ మహేంద్ర ఉంటది, టీసీఎస్ ఉంటది, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ప్రతి ఒక్క టాప్ 50 స్టాక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. టాప్ 50 స్టాక్స్ అంటే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ లో ఏ 50 కంపెనీలు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయో అవి టాప్ 50. సో టాప్ 50 అన్ని కలిపి నిఫ్టీ 50 అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, సెన్సెక్స్ ఇది బిఎస్సి వాళ్ళది, బిఎస్సి అంటే లైక్ మన దగ్గర 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి, ఇంకొకటి బిఎస్సి. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. సో సెన్సెక్స్ అనేది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. నేను సెన్సెక్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే సేమ్ మన నిఫ్టీ 50 లాగే బిఎస్సిలో టాప్ 50 అన్ని కలిపి సెన్సెక్స్ లో ఉంటాయి. సో దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సింది, పక్కన పడేది. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే మిడ్, ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా మిడ్ అంటే, సో ఇప్పుడు 50 స్టాక్స్ లో అలాగా 25 స్టాక్స్ మిడ్ క్యాప్ లో, సో మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. మిడ్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్ అని కొట్టాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్ అని కొట్టగానే ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి, ఇవన్నీ మిడ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ 50 కన్నా మిడ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్ లో లోవర్, తక్కువ ప్రైస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇగో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 అని ఉంటది. అది మీకు చూపిస్తాను, ఏ వెబ్సైట్ లో చూడాలి, ఎలా చూడాలనేది మీకు చెప్తానండి. సో నిఫ్టీ మిడ్ క్యాప్, ఇందులో యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇందులో చూపిస్తాను. సో మనకు ఒక ఫైల్ డౌన్లోడ్ అయ్యింది, అది ఓపెన్ చేస్తాను.
మీకు నేను అంత వీలైనంత వరకు అంత క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎన్ని 50 మిడ్ క్యాప్ ఇవి మిడ్ సెక్టర్స్. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు స్టాక్స్ చూస్తే ఇగో ఏసీసీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బిర్లా క్యాప్, తర్వాత ఇగో ఫైనాన్షియల్, క్యాపిటల్, హెల్త్, ఆటో సెక్టర్, ఫైనాన్స్ అన్ని ఉంటాయి. ఇందులో కూడా అన్ని సెక్టర్లు ఉంటాయి. మీరు చూస్తే ఫైనాన్స్ ఉంది, హెల్త్ ఉంది, క్యాపిటల్ ఉంది, తర్వాత ఆటో ఉంది, తర్వాత ఇన్ఫోటెక్ ఉంది, సర్వీస్ రిలేటెడ్, సర్వీస్ అంటే లైక్ ఇగో అన్ని ఉంటాయి. కాకపోతే ఇవన్నీ మిడ్ అంటే లైక్ స్మాల్ హెవీ స్టాక్ ప్రైజులు కాదు, మీడియం టైప్ స్టాక్స్ అన్ని ఇందులో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఉంటాయి. ఓకే, సింపుల్ మీడియం టైప్ స్టాక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఉంటాయి. దానికన్నా ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, అర్థం చేసుకో. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అంటే ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్ అంటే ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ బ్యాంక్స్ తీసుకుంది. బట్ ఫైనాన్స్ సెక్టర్ లో ఏమొస్తాయి, ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఉంది, తర్వాత ఎల్ఐసి ఉంది, ఫైనాన్స్ ఉంది, లేకపోతే ఇంక బోల్డ్ ఫైనాన్స్ సెక్టర్లు ఉంటాయి కదా. లైక్ ఫైనాన్స్ అంటే లైక్ ఇన్సూరెన్స్లు తీసుకుంటే, ఫైనాన్స్లు చేస్తుంటే బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఇలాంటివన్నీ ఫైనాన్స్ సెక్టర్ అంటే మనీ రిలేటెడ్ సెక్టర్లు అన్ని ఫిన్ నిఫ్టీలో ఉంటాయి. యాక్చువల్లీ ఇవి సెక్టర్లు. సో ఈ స్టాక్స్ తాలూకు అన్ని స్టాకులు కలిపి ఒక సమూహం, ఆ సమూహమే ఈ ఇండైసెస్. సో ఇప్పుడు ఇండైసెస్ లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇండైసెస్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. స్టాక్స్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఉంటుంది, ఇండైసెస్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే దేంట్లో ట్రేడ్ చేయాలన్నా, నార్మల్ గా నేను ఏం చెప్పాను, క్యాష్ మార్కెట్ అంటే స్టాక్ లో ట్రేడ్ చేయడం చెప్పాను, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని చెప్పాను, దాని స్వింగ్ ట్రేడింగ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇవి మూడు పక్కన పెడితే ఇప్పుడు మీరు నార్మల్ గా క్యాష్ మార్కెట్ అంటే ఉత్తి స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి, లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలా. ఇంట్రాడే ఫర్ బిగినర్స్ కి అయితే నేను ఏం ప్రిఫర్ చేస్తాను అంటే ఫస్ట్ స్టాక్స్ లో ట్రేడ్ చేయడం నేర్చుకోండి, ఇంట్రాడే నేర్చుకోండి. ఇంట్రాడే ట్రేడ్ చేయడం కానీ అదే మనం ఎలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇవి నేర్చుకోండి. వన్స్ ఇక్కడ మీకు బాగా అలవాటై ప్రాఫిటబుల్ అయితే దెన్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి రండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ స్టాక్ ఎంత ఉంది, 3110 రూపీస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఫ్యూచర్ చూపిస్తా. రిలయన్స్ ఇది రిలయన్స్ ఫ్యూచర్ ఉంది సార్, ఇక్కడ యాడ్ చేసిన చూడండి. ఇది రిలయన్స్ ఫ్యూచర్ సమ్మరీ. జస్ట్ దీని మీద క్లిక్ చేశాను. లేదంటే ఇక్కడ మీరు తీస్తున్నా ఇది ధన్ బ్రోకర్ లో నీకు ఇలా కనబడుతుంది. బట్ మీకు నార్మల్ కూడా నేను చూపిస్తాను. ఇది రిలయన్స్ స్టాక్ ప్రైస్ ఇక్కడ నడుస్తుంది. దాని తర్వాత మీరు రిలయన్స్ ఫ్యూచర్స్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకా దాని గురించి కూడా చెప్తానులేండి. ఫ్యూచర్ అని క్లిక్ చేస్తే ఫ్యూచర్ లో 3 ఫీచర్లు ఉంటాయి. అది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి, దాని గురించి అప్పుడు మాట్లాడదు. సో ఫ్యూచర్స్ చూస్తే ఇవి ఫ్యూచర్ లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్యూచర్ ప్రైస్ మీకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు రిలయన్స్ అనుకో 3110 రూపీస్ ఉంది. మరి ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే 3112, ఇక్కడ అంతా ఇక్కడ 11 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఉంది. ఫ్యూచర్ ఇక్కడ 3123, ఇక్కడ ఎంత ఉంది, ఒక 13 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఆగస్ట్ ఫ్యూచర్ కి 33 రూపీస్ ఉంది. సెప్టెంబర్ ఫ్యూచర్ కి 154 రూపీస్ ఉంది. ఇవి కొద్దిగా లైట్ డిఫరెన్స్ ఉంటాయి, మెయిన్ స్టాక్ కి దానికి డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ ప్రైస్ ఒకటే, ఒక 10-20 రూపాయలు డిఫరెన్స్ ఉంటాయి. అది మేజర్ డిఫరెన్స్ కాదు, అంటే ట్రేడర్ గా అది మేజర్ డిఫరెన్స్ కాదు, మేజర్ ఇంపాక్ట్ ఏం చేయదు. మీరు కంగారు పడకండి. బట్ నార్మల్ గా ఈ స్టాక్ ఎలా మూవ్ చేస్తుందో ఫ్యూచర్ కూడా అలాగే మూవ్ అవుతుంది. ఫ్యూచర్ ఎలా మూవ్ అవుతుందో స్టాక్ కూడా అలానే మూవ్ అవుతుంది. ఓకే, స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా ఫ్యూచర్ మూవ్ అవుతుంది, ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మూవ్ అవుతుంది. సో అదంతా నేను తర్వాత వచ్చే కాన్సెప్ట్ లో కన్ఫ్యూజ్ అయిపోకుండా నేను మాట్లాడతాను. ఓకే, దీన్ని ఫ్యూచర్స్ అంటారు. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఆప్షన్ చైన్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్. వాట్ ఈజ్ ఆప్షన్స్ ఎలా వచ్చాయి, దాన్ని ఎందుకు బ్రేక్ చేసి అన్న విధాలుగా పెట్టారు, నేను నెక్స్ట్ వచ్చే క్లాస్ లో అయితే చెప్తాను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, సో వీటిలో కూడా మనం ఇంట్రాడే బై చేయొచ్చు, బట్ ఇందులో లాంగ్ టర్మ్ చేయలేం. ఆప్షన్స్ లో లాంగ్ టర్మ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ లో లాంగ్ టర్మ్ అవ్వదు. ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ అవుతుంది అంటే ఫ్యూచర్ లో కూడా లాంగ్ టర్మ్ అవ్వదు, ఓన్లీ ఒక నెల. ఇప్పుడు ఏ నెల, జూలై మంత్ మాత్రమే. సెప్టెంబర్ మంత్ ఉంది, మనం సెప్టెంబర్ మంత్ ఈ మంత్ జూలై మంత్ లో సెప్టెంబర్ మంత్ నువ్వు బై చేయొచ్చు. బట్ అంతే తప్ప జూలై మంత్ లో సెప్టెంబర్, లేకపోతే జూలై మంత్ లో మాత్రం ట్రేడ్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఇదంతా కొద్దిగా నాకు తెలిసి మీ అందరు పై వెళ్ళిపోతుందని ఏదో చెప్పేస్తున్నాడు అన్నట్టుంటది. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఫ్యూచర్ టచ్ చేయనండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు.
సో ప్రెసెంట్ అయితే ఈ వీడియోకి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ తెలిసింది. ఓకే, ఇండెక్సెస్ అంటే ఏంటో తెలిసింది. ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఏంటో తెలిసింది. ఎన్ఎస్సి, బిఎస్సి, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రేడింగ్, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ తెలిసింది. ఎన్ఎస్సి, బిఎస్సి, టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ తెలిసింది. తర్వాత ఇండెక్స్ అంటే ఏంటో తెలుసు. ఇండెక్స్ ఎలా వచ్చింది, స్టాక్స్ ద్వారా ఇండెక్స్ ఎలా వచ్చింది తెలిసింది. తర్వాత మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలిసింది. మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. స్టాక్స్ ఎలా ఉంటాయో కూడా తెలిసింది. ఇంకా స్టాక్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇది జస్ట్ ఇప్పుడు అలా టచ్ చేశాను అంతే. మెయిన్ కాన్సెప్ట్ అయితే మీకు తెలిసింది. ఇంట్రాడేలో టైమింగ్ తెలిసింది. 9:15 నుంచి మార్కెట్ 3:30 వరకు ఇంట్రాడే అవుతుంది. మొత్తం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం ఇది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ దేని బేస్ చేసుకుని ఓపెన్ అవుతుంది, యూఎస్ మార్కెట్ ఎలా చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సిరీస్ లో మీకు మొత్తం కంప్లీట్ చేస్తా. ఓకే, ఫర్ బిగినర్స్ కి కంప్లీట్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు జస్ట్ చేయాల్సింది, మేము ఏం కోరుకుంటున్నాను చెప్తాను. సో ఇది మన ఇంట్రాడే కాన్సెప్ట్. సో ఇది మీకు తెలిసింది. సో ఆల్మోస్ట్ నేను చాలా వరకు ఈ రోజు వీడియోలో నేను కవర్ చేశాను. మరి వీడియో లెంత్ చేయాలనుకుంటారు. 26 minutes అయింది, 30 minutes చాలు. ఎక్కువ లెంత్ అయితే మళ్ళీ వీడియో చూడబోద్దు అయింది. ఓకే, ఇప్పుడు నేను అందరికీ కోరుకునేది, మన వీడియోలో 24,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 24,200 అయ్యారు. 35K అవ్వడానికి జస్ట్ ఇంకా 800 సబ్స్క్రైబర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నారు. అది మీరు తలుచుకొని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చాలు, అయిపోతుంది. నెక్స్ట్ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇది ఒక బ్రోకర్. సో బ్రోకర్ చాలా 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 బాగుంటది. నేను ఏమి ఇది పబ్లిష్ చేయట్లేదు, లేకపోతే వీళ్ళ మీద నేను డబ్బులు తీసుకోలేదు. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, సింపుల్ గా చెప్తున్నా. పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది ఏది నేను తీసుకోలేదు. సింపుల్ గా ఒక విషయం మీకు చెప్పాలి. బ్రోకర్ ఎందుకు బాగా బెస్ట్ అంటే, దానిలో స్లిప్పేజ్ తక్కువ. స్లిప్పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది ఒక ఇంట్రాడే ట్రేడ్ కి. స్లిప్పేజ్ చాలా తక్కువ. ఆర్డర్ ఫ్రీజ్ ఉండదు. ఫ్రీజ్ అంటే లైక్ ఆర్డర్లు స్టక్ అయిపోవడం కానీ, హెవీ క్వాంటిటీ మనం బై చేసినప్పుడు ఫ్రీజ్ అయిపోవడం, ఇలాంటి ఏ చెత్త ఉండదు దాన్ని చాలా స్పీడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. చాలా స్పీడ్ గా బయటకు కూడా ఆర్డర్ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అవన్నీ నేను వచ్చే క్లాసులో చెప్తా. సో స్లిప్పేజ్ ఉండదు, ఆర్డర్ లో ఫ్రీజ్ ఉండదు, తర్వాత మార్జిన్ ఇష్యూస్ ఉండవు. సో ఇవన్నీ బాగుంటాయి. ఇంకా అడిషనల్ చాలా టూల్స్, అడ్వాన్స్ లెవెల్ టూల్స్ కొన్ని ఇచ్చాడు వీడు. సో అవన్నీ మనకి బాగా ఒక ట్రేడర్ గా ఉపయోగపడతాయి. అదే మీరు జెరోదా కానీ ఏంజల్ వన్ లో కానీ చూస్తే, జెరోదాలో ప్రాబ్లం అంటే స్లిప్పేజ్ చాలా ఎక్కువ అండి. తర్వాత ఆర్డర్ ఫ్రీజింగ్ కూడా లిమిట్. ఆర్డర్ ఫ్రీజ్ కూడా 900 క్వాంటిటీ. దాని తర్వాత మనం ఆర్డర్లు పెట్టాలంటే ఐస్బర్గ్ ఆర్డర్లు పెట్టాలి. అవన్నీ మాన్యువల్ గా చెయ్యాలి మనం. బట్ దానిలో అవన్నీ అవసరం లేదు, ఆటోమేటిక్ గా అదే చేసేసుకుంటుంది. నువ్వు క్వాంటిటీ యాడ్ చేస్తుంటే సెట్ చేసేసుకుంటుంది దానికి తగ్గట్టు అది. ఓకే, దానిలో బెనిఫిట్లు ఉన్నాయి. సో దీని గురించి మనం వచ్చే ఒక నెక్స్ట్ వీడియోలో కానీ ఏదో ఒక వీడియోలో మాట్లాడదాం. దాని బ్రోకర్ గురించి కొద్దిగా డీప్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇది బెస్ట్. నాకైతే దాన్ని అనేది చాలా బాగుంటది, మీకు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. బోల్డ్ కమ్యూడిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మన ఇందులో ఎందులోనైనా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో నేనైతే మిగతా వాటి గురించి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుతాను. ఐ హోప్ ప్రెసెంట్ అయితే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ మొత్తం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంట్రాడే ట్రేడింగ్ అయితే సెక్టర్ లేని నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. అంటే మెయిన్ కాన్సెప్ట్ అంతా కవర్ చేశాను. మీకు ఇంకేం డౌట్లు ఉన్నాయి, ఇది మీరు టచ్ చేయలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే దయచేసి అది మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోలో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వీడియోలో నేను ఆ పాయింట్ టచ్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్.